హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి హెల్దీ ప్రోటీన్ ఫుడ్ చూపించబోతున్నాను. ఎప్పుడు నా పెద్ద కొడుకు చేసి పెడితే తినేదాన్ని చక్కగా. అయితే నేను కూడా నేర్చుకుందామని అనుకున్నాను. మా వారేమన్నారంటే, ఎందుకు నీకు అంత స్వార్థము, నీవు ఒక్కదానివే నేర్చుకోవడం ఎందుకు, మా వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు వీడియో తీయడం జరుగుతుంది అనమాట. సో ఆ టేస్టీ ఫుడ్ ఏంటో చెప్పు తొందరగా. అచారీ పన్నీర్ టిక్కా. అది అచారీ అంటే పచ్చడి. అచారీ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అచారీ పన్నీర్ టిక్కా. చూద్దాం ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసి అప్పుడు. అయితే అది నాతో పాటుగా మీరందరూ కూడా నేర్చుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంది, హెల్దీ ఫుడ్ కూడా అనమాట. సరే రండి, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పినాను ఒకసారి. ప్రాసెస్ చేసుకుంటే పన్నీర్ టిక్కాకి చాలా బాగుంటుంది. ఎందుకంటే కర్డ్ నీళ్ళు ఉందనుకోండి, పన్నీర్కి పట్టుకోదు సరిగ్గా. సో ఇలా ఈ నీళ్ళన్నీ తీసేస్తే దాన్ని హంగ్ కర్డ్ అంటారు. బేసిక్గా హ్యాంగింగ్ ద కర్డ్ కాబట్టి హంగ్ కర్డ్. పెరిగేసి నీళ్లు తీసేయాలి. ఇగో ఎన్ని నీళ్ళు వచ్చినాయి. ఇలా నీళ్ళు ఉంటే పన్నీర్కి పట్టుకోదు. సో పెరుగు చాలా గట్టిగా కావాలి. నేను చూపిస్తే పెరుగు ఎట్లయితే ఇట్లా పెట్టేసుకుంటే బొట్టు 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 కారుతుంది. అయితే దాని మీద బరువు పెట్టాలి కదా. ఇదని దాని మీద బరువు పెడదాం. అది కలవం. అది అలా కారుతుంటుంది. హ్యాంగ్ చేయాలా? ఓకే ఓకే ఓకే. మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీరు, కోర్స్ పన్నీర్ టిక్కా కాబట్టి. తర్వాత మ్యారినేషన్ కోసం మనకు మెయిన్ కావాల్సింది పెరుగు. సో పెరుగు కోసం హంగ్ కర్డ్ వాడదాం. తర్వాత పన్నీర్తో పాటు మనకి మిగతా వెజిటేబుల్స్ ఉంటే కూడా బాగుంటుంది వాటికి. లైక్ క్యాప్సికమ్, టొమాటో, తర్వాత ఆనియన్ అలా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి క్యాప్సికమ్. తర్వాత టమాటాలు కూడా మనం పన్నీర్ ఏ సైజులో అయితే తరుక్కుంటామో అలా అదే సైజులో క్యాప్సికమ్ అండ్ టమాటో వేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట. సో వెజిటేబుల్స్ అన్ని తరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిద్దాం. అచారీ పన్నీర్ టిక్కా కోసము ఒక చిన్న మసాలా తయారు చేసుకోవాలి. తెలుసుకుంది ఏంటంటే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. అవి వేసుకొని ఇట్లా వేయించుకోవాలన్నమాట. మెంతులు చాలా తక్కువ వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. కలోంజీ సీడ్స్ టేస్ట్కా లేకపోతే నీకు పన్నీర్ టిక్కా కొంచెం అంటే ఇదే అనమాట, దాని టేస్ట్ పెంచేది ఇదే. ఓహో, ఉల్లి విత్తనాలు కదా ఇవి. వీటిని మనం గ్రైండ్ చేసుకోకుండా కంప్లీట్గా దంచుకుందాం. ఫైన్ కాకుండా కోర్స్ చేసుకోవాలి, కచ్చా పచ్చా దంచుకోవాలి. ఇప్పుడు పన్నీర్ నువ్వు ఎంత వేసినావు? 200 గ్రామ్స్ వేసినావా? 1/2 కిలో. 250 గ్రామ్స్ పన్నీర్కి జస్ట్ ఇన్ని ధనియాలు, ఇన్ని కలోంజీ సీడ్స్, ఇన్ని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ కలోంజీ. ఇదే ఇన్ని అంటే ఇక్కడ చూపిస్తున్నా నేను, అందుకని. ఇది 1 టేబుల్ స్పూన్. సో కొంచెం మెంతులు దీంట్లో వేసుకుందాం ఒకటి సార్. దీంట్లో వేసుకో. దంచాలి కదా. దంచాలి కదా. మంచి రోల్ తెచ్చుకోవాలి. నేను ఈ మసాలా జస్ట్ షెఫ్ సంజీవ్ కపూర్ దాంట్లో చూసా, ఒకసారి చేసుకున్న బాగుండే అనమాట. చాలామంది ఈ మసాలా గురించి చెప్పరు, గరం మసాలా అవి వేసుకున్నట్టు, కానీ ఈ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అందుకనే అంటే ఒక్కటే పన్నీర్ టిక్కాని ఒక 5-6 రకాలుగా చేసి చూస్తాడు మా పెద్దోడు. అది చేసి చూసి ఏది బాగుంది అని టెస్ట్ చేసిన తర్వాత ఇక దాన్ని ఫిక్స్ అయిపోతాడు అనమాట. ఇలా చేసుకోవాలన్నమాట. కచ్చా పచ్చాగా నూరును కదా. అంటే కొంచెం కొంచెం కనబడుతున్నాయి ధనియాల పప్పు. అది అయిపోయిందా? ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నాకు కూరగాయలన్నా కర్రీస్ తరగతి. ఇప్పుడు పెరుగు మ్యారినేషన్ చేసుకుందాం. ఓకే, సో హంగ్ చేశాను కాబట్టి ఓకే, చాలు, బెటర్. ఫస్ట్ ప్రాసెస్ మనము పెరుగు చేసేసుకుంటే అది నీళ్ళన్నీ ఉడిచే వరకు టైం పట్టే లోపల ఇవన్నీ చేసుకోవచ్చు కదరా.
అది ఇంకా కాతూనే ఉన్నాయి అసలు. సో ఇది హంకడ్ అన్నమాట. ఇప్పుడు ఎంత గట్టిగా అయిందో, ఇంకా నీళ్ళు ఉన్నాయి బట్ పర్లేదు, మరీ ఇంకా గట్టిగా అయితే బాగుంది కాబట్టి కొంచెం అట్లా. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎంత, ఒక ఇంచు అల్లం, ఒక 5-6 రెమ్మలు వెల్లిపాయలు, మన టేస్ట్ తగ్గట్టుగా అల్లం వెల్లిపాయ. అట్లా అల్లం వెల్లిపాయకి ఏముండదు కొలత, ఎవరు ఇష్టం వచ్చినంత వాళ్ళు, మరీ ఎక్కువ వేసుకోవాలని తెలుసు వాళ్ళకు కూడా, ఎవరికి ఎంత తోస్తే ఒక 1.5 స్పూన్ ఉంది అనుకోండి ఇదైతే. అట్లా. తర్వాత అది అయిపోయిందా, అది అయిపోయి ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకో. చెయ్యటం వేరు, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేయటం వేరు. అలవాటు లేని పని, అలవాటు లేదు కదా, అందుకని. సో మనం ఒకసారి దీన్ని కలిపేసుకొని అయిపోయిందా. అయిపోయిన తర్వాత ఇప్పుడు అచారి పన్నీర్ టిక్కా కాబట్టి మనం ఏం చేద్దామంటే అచారి మామిడికాయ ఆవకాయ నుంచి కానీ నిమ్మకాయ పచ్చడి నుంచి కానీ ఇట్లా మసాలా తీసుకొని ఆ మసాలా ఇక్కడ నేను తీసుకో, ఆ మసాలా వేసుకుందాం అనమాట. అప్పుడు ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, అచారి ఫ్లేవర్ వస్తుంది. అందుకనే పేరు ఆవకాయ మరి, అందుకనే పేరు చాలా అచారి పన్నీర్ టిక్కా. కలర్ఫుల్ ఉంటుంది. కొంచెం కొంచెం గరం మసాలా వేసుకుందాం, ఎంత కావాల్సి అంత, ఒక 1/2 స్పూన్. తర్వాత కొంచెం పసుపు కలర్ కోసం, తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, మీకు ఎంత కావాలంటే అంత. ఆల్రెడీ మనం అచారి వేసినాం కాబట్టి, అచారి వేసాం కాబట్టి దాంట్లో కారం ఉంటుంది, జాగ్రత్తగా చూసి వేసుకోండి ఎవరు ఎంత కావాలి. ఇప్పుడు ఆ అచారి పన్నీర్ టిక్కాలో కావాల్సిన ఏమంటారు దాన్ని, ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ కోసం ఇది అయిపోయింది. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందాక చేసుకున్న పొడి, అది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. చేసుకున్నారు మొత్తం చాలా, బట్ ఓకే, ఇది ఎప్పుడైనా మళ్ళీ వాడుకోవచ్చు. ఒక 1 టేబుల్ స్పూన్, ఎక్కువ వేసుకోకుండా. ఎక్కువ వేసుకుంటే కొంచెం మెంతులు కూడా ఉన్నాయి కదా, చేదవుతుంది. అసలు మెంతులు స్కిప్ చేస్తే ఎందుకు స్కిప్ చేయాలి, టేస్ట్ రావద్దు. మెంతులు టేస్టే, కానీ ఎక్కువ వేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్, ఇప్పుడు ఈవినింగ్ కోసం చేస్తున్నాం మేము, అదే ఉంటుందండి ఈవినింగ్ స్నాక్స్కి. అది అంతే. ఇది మ్యారినేషన్కి కోసం పేస్ట్. ఇప్పుడు దీంట్లో పన్నీరు, క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్ వేసుకొని కొంచెం పక్కన పెట్టేసి స్టిక్స్ పెట్టుకొని కాల్చుకోవడం అంతే. కొంచెంసేపు పక్కన అంటే ఎంతసేపు, ఒక 10-15 మినిట్స్ అంతేనా పట్టుకోవడానికి. ఓకే, ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టి ఇది కాదు, తరుక్కోవచ్చు, కూరగాయలు వేసి పక్కన పెట్టాలి. ఓకే ఓకే ఓకే, అట్లా ఇది పక్కన పెడితే ఏమో. సో పన్నీర్ని మనం ఇప్పుడు ముక్కలుగా చేసుకొని ఆ ముక్కల సైజుని బట్టి వెజిటేబుల్స్ సర్దుకుంటే కొంచెం యూనిఫామ్గా ఉంటుంది. నేనైతే జనరల్గా కొంచెం థిక్నెస్ తక్కువ ఉన్నట్టే చేస్తాను, ఎందుకంటే తినేటప్పుడు పన్నీరే ఎక్కువ వస్తుంది మసాలా రాకుండా, కాబట్టి నేను థిక్నెస్ తక్కువనే ఉండేలా చూసుకుంటాను అనమాట. సైజ్ ఓకే ఎంతైనా పర్లేదు, బట్ థిక్నెస్ మ్యాటర్. ఇది నాకు పర్ఫెక్ట్ సైజు, సో ఏ సైజులోనే వేసుకోవచ్చు. నాకైతే పన్నీర్ అంటే చాలా ఇష్టం. ఈ పన్నీర్తో ఇంకా చాలా వెరైటీస్ చేస్తాడు వీడు, చెప్పురా కొంచెము ఏమేం చేస్తావు. శాండ్విచ్, పన్నీర్ శాండ్విచ్, పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ టిక్కా మసాలా. అంటే ఇప్పుడు ఈ పన్నీర్ టిక్కాని తీసుకెళ్ళి కూరలో వేసుకుంటే పన్నీర్ టిక్కా మసాలా అంతే. మొన్న అలేఖ్యనేమో పిజ్జా చేసింది పన్నీర్ తోటి, అర్చననేమో పన్నీర్ అదేంటి బటర్ మసాలా చేస్తుంది మంచిగా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలిస్టులు ఉన్నారు మా ఇంట్లో. నాకు చెప్పింది ఇది ఒక పని, వీడు ఈ పన్నీర్ ఇంత గంట సేపు చేసింది చూడు అంటున్నాడు. ఏం చేయాలి, పన్నీర్ టిక్కా ఇంత హార్డా అన్నట్టు చేస్తున్నాను మనందరికి, చూసేటోళ్ళందరికీ. ఏం తోచట్లేదు నేను ఏం చేస్తున్నా, అందుకే కడిగి మంచిగా నీట్గా నీళ్ళన్నీ వంపేస్తున్నాయి. ఇంకా అన్నీ వీడే చేస్తున్నాడు కదా, చూసి నేర్చుకుంటుంటే కనీసం నేర్చుకునేటప్పుడు చెయ్యాలి, చేస్తే ఇంకా బాగా వస్తుంది. సో అది, సో ఈ పన్నీర్ ఎంత సైజు ఉందో ఈ ముక్కలు కూడా అంత సైజు ఉండాలి, అట్లుంటే బాగుంటుంది. ఎందుకంటే పుల్లకు గుచ్చుతాం కదా అది. అది
వీళ్ళు తరిగితే క్యాప్సికమ్ ఇంత ఇంత వేస్ట్ చేస్తారు చూడండి, పిల్లలకి ఏం తెలియదు. ఫుడ్ టేస్ట్ ఎంత ఇంపార్టెంట్, ప్రజెంటేషన్ అంత ఇంపార్టెంట్. అట్లా మాస్టర్ చెఫ్లు అయితే అట్లా, మనమే మాస్టర్ చెఫ్లమే అవునా? మాస్టర్ షెఫ్ కావాలంటే మాస్టర్ షెఫ్ మాస్టర్ లాగా ఉండాలి కదా ఫస్ట్. కరెక్ట్, వీడు అన్నట్టుగా ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీటిని సో ఒకటి టమాటా 1.5 క్యాప్సికమ్ తీసుకున్నాము. ఇది పన్నీర్ టిక్కా కాబట్టి మిగతా వెజిటేబుల్స్ తక్కువ ఉండాలి, పన్నీర్ ఎక్కువ ఉండాలి. ఆనియన్ కూడా దొరికేసి ఆనియన్ కూడా తీసుకుంటే పుల్లకి కుచ్చితే కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఆనియన్స్ రౌండ్గా ఇట్లా జరుపుకోవాలి, అప్పుడు ఇలా తీయాలన్నమాట. ఒక్కొక్క రెక్క తీయాలా ఇది? కుచ్చుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇగో ఈ సైజు, ఇగో ఎన్ని సైజులు ఉంటాయి. మరి పెద్దది ఉంటే బాగుండదని నేను ఇది తీసిన. అట్లా కరెక్ట్. ఇవి ఇంకా కూరలేపు రాత్రి కూరలే అంత కొంచెం ఏం సరిపోతుంది కానీ అది. ఇప్పుడు వీటిని మనం దీంట్లో మ్యారినేట్లో వేసేస్తాం. అన్నీ వేసుకొని ఒకటేసారి కలుపుకుంటే బెటర్, ఎందుకంటే పన్నీరు కొంచెం విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఊరికే కలుపుతుంటే ఫస్ట్ అన్నీ వేసేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. ఫస్ట్ పన్నీర్ వేసినావు కదా, ఓకే. ఉప్పు వేసినావు కదా, కొంచెమే పడుతుందా ఉప్పు? ఆవకాయలు ఉప్పు ఉంటుంది, సో చూసుకోవాలి. అది నేను నీ నుంచి ఆన్సర్ కోసమే అడుగుతున్నా. చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఉప్పే. అబ్బా బాబాయ్. సో అంటే ఇది బజ్జీలకు వేసుకునే పిండిలాగా పిండి ఎక్కువ ఉండకూడదు, జస్ట్. అరే నువ్వు బజ్జీలు చేసినావారా ఎప్పుడన్నా? చూసిన. ఇప్పుడు నీకు ఇప్పుడు జస్ట్ అంటావు అంతే పన్నీర్కి. ఓకే ఓకే, అర్థమైందా? మొత్తం పిండి పిండి ఇట్లా ఇట్లా అట్లా ఆగకూడదు కాబట్టి కర్డ్ని హంగ్ కర్డ్ ప్రాసెస్ చేసినాం. కర్డ్ని హ్యాంగ్ చేసి నీళ్ళు ఎందుకు తీసినామంటే ఇట్లా ఉండాలని. ఓకే, లేకపోతే అంత గట్టిగా ఉండదు నీకు. అదే దీంట్లో మయోనీస్లు అవి ఇవి అవసరం లేదు. అది వేరే మయోనీస్ ఐటమ్స్ వేసుకునేటివి, అవి వేరే కేటగిరీ కిందకి వస్తాయి. ఇది ఆ కేటగిరీ కాదు. ఇది కొంచెం మంచిది కూడా కాదు కదా మయోనీస్ ఊరికే. సో ఇట్లా చేసుకున్నాం, ఇంకెక్కువ కలుపుకోకూడదు కాబట్టి పన్నీర్ విడిపోతుంది ఏం లేదు. సో దీన్ని పక్కన పెట్టేసుకున్నాం కొంచెంసేపు. ఎంతసేపు? ఒక 10 నిమిషాలు. కలరు రాలేదు అది అనుకుంటారేమో. కలర్ కోసం జనరల్గా బయట కాశ్మీరీ మిర్చి వాడుతుంది, దానివల్ల కలర్ వస్తుంది. కలర్ ఇంపార్టెంట్ కాదు, టేస్ట్ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ అన్నా ఇందాక, బట్ ఫైన్. సో ఒకవేళ తొందర ఉంది, నేను 15 నిమిషాలు వెయిట్ చేయను, 20 మినిట్స్ వెయిట్ చేయను అంటే, వెయిట్ చేస్తే మ్యారినేషన్ మంచిగా ఉంటుంది. సో వెయిట్ చేయను అంటే అంత టైం లేదు అంటే కనుక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా నీకు కొంచెం ఫాస్ట్గా మ్యారినేట్ అవుతుంది. 5 నిమిషాలు సేవ్ అవుతుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు మ్యారినేషన్ అయిపోయింది. ఇలాంటి ఒక స్టిక్ ఉంటే తీసుకుని, లేకపోతే టూత్ పిక్స్ కింద పెట్టుకోవచ్చు. సో మధ్య మధ్యలో ఇలా ఆనియన్, క్యాప్సికమ్ అలా పెట్టేసుకుంటూ ఉందాం అన్నమాట. ఒకటి పన్నీరు, ఒకటి క్యాప్సికమ్, ఒకటి ఉల్లిపాయ, ఒకటి టమాటా. ఇదే ఆర్డర్లో కుచ్చుకోవాలి, అంతేనా? ఏదో ఆర్డర్ అట్లేం లేదు, ఏ ఆర్డర్ అంటే ఆర్డర్. సో ఇలా పెట్టేసుకున్నాం అన్నమాట. ఎందుకు నేను అక్కడ పోను కదా. దీనికి మూత పెట్టడం అట్లా ఏమి ఉండదు ఇక, అది కాలుతుంటుంది. కొంచెం ఆయిల్ వేసేసుకొని కాల్చాలి. దీనిపైన కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని. మరి ఇట్లా తిప్పుతూ ఉండాలి, కొంచెం కానీ అవుతుంది సైడ్. కొంచెం ఒకవైపు కాలిన తర్వాత తిప్పాలి. దీని మీదకి వేసేస్తా. తిప్పినప్పుడు ఆ నూనె కిందికి పోతుంది మొత్తం. తిప్పది కిందికి మోని ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా.
తిప్పుతూ ఉండాలి. అట్లా కదరా, ఇట్లా కాల్చే బదులు అన్ని బాండ్లీలో వేసి నూనె వేసి కాల్స్తే కూర కావాలి నాకు పన్నీటిగా కావాలి. కూర వద్దు, పన్నీర్ టిక్కానే కావాలి. కూరలాగా అవుతుందనా? ఈ పుల్లలు కనిపెట్టిందే దీనికోసమేనా? ఆహా, ఈ పుల్లలు కనిపెట్టిందే దానికోసమేనా అని. బార్బిక్యూ ఇదేనా బార్బిక్యూ అంటే? ఓ అమ్మనే. ఇవి కొంచెం కాలనే కాబట్టి ఫస్ట్ తీసేసా. కజ్జి. సో ఇదండి టేస్టీ హెల్దీ ప్రోటీన్ ఫుడ్ పన్నీర్ టిక్కా, అచారీ పన్నీర్ టిక్కా అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకొని తినండి, కమెంట్లో చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అనేది. చాలా ఈజీ సింపుల్గా ఉంది. సో ఈవినింగ్ స్నాక్స్కి కానీ డిన్నర్లో చపాతీలోకి కానీ దేంట్లోనే తినొచ్చు. ఇది ఉట్టిగా టైంపాస్కి కూడా తినొచ్చు, అంత బాగుంటుంది. చాలా ప్రోటీన్ హెల్తీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.